ఓం నమ శివాయ. కార్తీక పురాణం 9వ అధ్యాయం. యమదూత సంభాషణము. విష్ణుదూతోక్తి. ఆజామిలుని విముక్తి. విష్ణుదూతలు ఇట్లడిగిరి: ఓ యమదూతలారా, మీ ప్రభు మీతో చెప్పిన మాటలేమిటి? మీ యమదండనకు ఎవడు తగినవాడు? పుణ్యం అనగా ఏమి? పాతకం అనగా ఏమి? ఈ విషయములన్నింటినీ మాకు చెప్పుడు. ఇట్లని విష్ణుదూతలు అడగగా యమదూతలు ఇట్లు పలికిరి: ఓ విష్ణుదూతలారా, సావధానముగా వినుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము, ఇవి మనిషిని పుణ్యపాపముల గురించి చెప్పే సాక్షులు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములు చేసిన వానిని దండింతుము. వేద మార్గమును వదిలి ఇచ్ఛా అనుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదముల చేత తన్నువాడను, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వానిని మేము దండింతుము. నిత్యము అనునిత్యము అబద్ధమాడుచు జంతువులను చంపుచు కులాచారంను వదిలిన వానిని మేము దండింతుము. ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వానిని, డాంబికుని, దయాశాంతులు లేని వానిని, పాపకర్మలందు ఆసక్తులైన వానిని మేము దండింతుము. పరుని భార్యతో క్రీడించు వానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యము చెప్పు వానిని మేము దండింతుము. నేను దాతను అను చెప్పుకుని వానిని, మిత్రద్రోహిని, ఉపకారము మరచిన వానిని, అపకారము చేయువానిని మేము దండింతుము. వివాహమును చెరచువానిని, ఇతరుల సంపత్తులను చూచి అసూయపడువానిని మేము దండింతుము. పరుల సంతానమును చూచి దుఃఖించువానిని, కన్యాశుల్కముల చేత జీవించువానిని, వడ్డీతో జీవించువానిని మేము దండింతుము. చెరువును, నూతిని, చిన్న కాలువలు నిర్మించు వ్యాపారమును మాన్పించువానిని, నిర్మితములైన వాటిని చెరచువాటిని మేము దండింతుము. మోహము చేత మాతాపితరుల శ్రాద్ధమును విడిచిన వానిని, అలాగే నిత్యకర్మను వదిలిన వానిని మేము దండింతుము. పరపాక పరిత్యాగి అనగా తాను వండిన అన్నంలో ఇతరులకు ఎంత మాత్రం పెట్టక తానే అంతయు భుజించువాడు. పితృశేషాన్న భోక్త అనగా శ్రాద్ధభోక్తలు భుజించిన తరువాత మిగిలిన అన్నంను భుజించువాడు. ఇతరులు దానము చేయు సమయాన ఇవ్వవద్దు అని పలుకువానిని, అలాగే యాచించిన బ్రాహ్మణునికి ఇవ్వని వానిని, తనను శరణుజొచ్చిన వానిని చంపువానిని మేము దండింతుము. స్నానము, సంధ్యావందనము విడిచువానిని, నిత్యము బ్రాహ్మణ నిందకుని, బ్రాహ్మణ హంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని మేము దండింతుము. ఈ మొదలైన పాతకములను చేయు మానవులు యమలోకమందు మా చేత యాతనలు పొందుదురు. ఈ అజామీరుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంగలోలుడై పుట్టినది మొదలు చచ్చు వరకు పాపములు చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితి లేదు. ఇట్టి విప్రాధము మీ విష్ణులోకమునకు ఎట్లు హరుడగును? ఈ ప్రకారముగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించిన ముఖ పద్మములు గలవారై మేఘ సమాన గంభీర ధ్వనితో ఇట్లనిరి: ఏమి ఆశ్చర్యము! మీరింత మూఢులు! ధర్మ మర్యాదను మేము చెప్పెదము, సావధానముగా వినుడు. దుస్సంగమును విడుచువాడు, సత్సంగమును ఆశ్రయించువాడు, నిత్యమును బ్రహ్మచింతమును చేయువాడును యమదండార్హుడు కాడు.
స్నాన సంధ్యావందనములు ఆచరించువాడును, జప హోమాదులు ఆచరించువారును, సర్వభూతములందు దయావంతులును యమలోకమును పొందరు. సత్యవంతుడై అసూయ దోషరహితుడై జపాగ్నిహోత్రములను చేయుచు ఫలములను బ్రహ్మ యందుంచినవాడు యమదండార్హుడు కాడు. కర్తృభోక్త త్వాదులను సగుణ పరమేశ్వరుని యందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటచే తాత్పర్యముగా కలవాడు యమ మందిరానికి వెళ్ళడు. అన్నదానం ఆచరించువాడను, జలదాతయు, గోదానకర్తయు, ఋషోత్సర్గకర్తయు యమలోకమును పొందరు. ఋషోత్సర్గము అనగా ఆబోతును అచ్చుబోసి వదులుట. విద్యను గోరిన వానికి విద్యదానం ఆచరించువాడును, పరోపకారమందు ఆసక్తి గలవాడును యమలోకములను పొందడు. హరిని పూజించువాడును, హరినామము జపించువాడును, వివాహములను ఉపనయనములను చేయువాడును యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడును, క్రీడాస్థానములు కట్టించువాడును, దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారం చేయించువాడును యమలోకమును పొందడు. నిత్యము సాలగ్రామం అర్చనం ఆచరించి ఆ తీర్థమును పానము చేసి దానికి వందనం ఆచరించువాడు యమలోకమును పొందడు. తులసి కాష్టమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడు, సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు. భాగవతమును రాసి గృహమందు పూజించుచున్నను, గృహమందు ఉంచుకొన్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేష, తుల, మకర సంక్రాంతుల యందు ఉండగా ప్రాతస్నానం ఆచరించువారు యమలోకమును పొందరు. రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యమును అచ్యుత, గోవింద, అనంత, కృష్ణ, నారాయణ, రామ అని హరినామ సంకీర్తనను ఆచరించువారు ఎన్నటికీ యమలోకమును పొందరు. కాశీయందు మణికర్ణికా ఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతి నొందిన ఎడల వాడు సర్వ పాపములు చేసిన వాడైనను యమలోకమును పొందడు. దొంగ, కళ్ళు త్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణ హంత, గురు భార్యాదుడు, శ్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన ఎడల పాప విముక్తులు అగుదురు. మహిమను తెలుసుకొని కానీ తెలియక కానీ మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తులు అగుదురు. పడినప్పుడును, త్రోటుపాటు పొందినప్పుడును, కొట్టబడినప్పుడును, జ్వరాదుల చేత పీడించబడినప్పుడును, స్తన్యసనముల చేత పీడింపబడినప్పుడును, వశము కానప్పుడును హరి హరి అని అన్న ఎడల యమపాతన పొందరు. అనేక జన్మలలో సంపాదించబడి ప్రాయచిత్తములు లేక కొండల వలె పెరిగి ఉన్న పాపములన్నీ భూమి యందు స్వర్గమందు గాని హరినామ సంకీర్తన చేత నశించును. మరణ అవస్థలో ఉన్నవాడు హరినామ స్మరణం చేసిన ఎడల వాని పాపములన్నీ అగ్నిలో నుంచిన దూది వలె నశించును. విష్ణుదూతలు ఇట్లు యమదూతలతో పలికి అజామీలుని యమదూతల వలన విడిపించిరి. ఆ తరువాత అజామీలుడు విష్ణుదూతలకు నమస్కారం చేసి, మీ దర్శనము వలన నేను తరించి తిని. తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకు పోయి. తరువాత అజామీలుడు యమదూత విష్ణుదూతల సంవాదము విని ఆశ్చర్యపడి, అయ్యో ఎంత కష్టమాయను, ఆత్మహితము చేసుకొనలేకపోతుంది కదా, చీ 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 నా బ్రతుకు సజ్జన నిందితమాయను కదా, పతివ్రత అయిన భార్యను వదిలివేసి కళ్ళు త్రాగడి ఈ దాసీ భార్యను స్వీకరించి తిని కదా, వృద్ధులు నాకంటే
వేరే దిక్కు లేని వారును పుణ్యాత్ములైన మాతాపితరులను నీచుడనై విడిచితిని కదా. అయ్యో ఎంత కష్టము ఆయను. ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరము అనుభవించడి నరకమందిప్పుడు నేను నిశ్చయంగా పడెడివాడను. ఇది ఏమి ఆశ్చర్యము, ఇది స్వప్నమా? ఆ నల్ల కత్తులను ధరించిన యమభటులెట్లు పోయిరి. నేను పూర్వజన్మమందు పుణ్యం ఆచరించిన వాడను, ఇది నిజం. ఇట్లుగానిచో దాసీపతినైన నాకు మరణకాలమందు హరిస్మృతి ఎట్లు కలుగును? నా జిహ్వ హరినామమును ఎట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనెక్కడా? అంత్యకాలమంది ఈ స్మృతి ఎక్కడా? సిగ్గు విడిచి బ్రాహ్మణుల చంపు నేనెక్కడా? మంగళకరమైన నారాయణ నామం ఎక్కడా? అజామీరుడు ఇట్లు విచారించి నిశ్చలమైన భక్తి నొంది జితేంద్రియుడై కొంతకాలం ఉండి సాయుధ్యముక్తిని పొందాను. కాబట్టి నారాయణ నామకీర్తన గావించువారు సమస్త పాప విముక్తులై వైకుంఠలోకము పొందుదురు. ఇందుకు సందేహము లేదు. ఓం నమ శివాయ. శివాయ నమ. ఓం.